కరెక్టు. అది అది ఇంకా అది ఆటోమేటిక్గా మనం తెలియకుండానే వచ్చేస్తాం. అది కానీ మామూలుగా నేను చెప్పేది సామాజిక జీవితంలో సొసైటీలో ఉంటున్నప్పుడు ఫస్ట్ మనం అలాగ మాట్లాడడం మొదలెట్టామనుకోండి వేరేగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మన భావంతో లీనమైనప్పుడు ఆ మాటలు మాట్లాడడం ఆటోమేటిక్గా వచ్చేసి మనం చెప్పడం వేరు, మనం కావాలని మాట్లాడడం అన్నది వేరు. సో అది దానికి మనం ఏం చేయాలి, ముందు ఆ భావంతో ముందు నింపుకోవాలి. భావన అన్నది ఇంపార్టెంట్, చాలా ప్రతి క్షణం ఇంపార్టెంట్. ఆ సాక్షి భావంతో మనం ఖచ్చితంగా ఉండి మనం చేయాలి. ఇందాక చెప్పాను కదా మీకు ఆ పాయింట్, జస్ట్ మళ్ళీ ఈ విషయం చెప్పడానికి వచ్చినప్పుడు అది కొంచెం లాగింది. అదే మనం ప్రజెంట్ టెన్స్లో వచ్చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ శరీరం ఇది చేస్తుంది, ఈ శరీరం నడుస్తుంది అన్నది లోపల నుంచి ఇంటర్నల్గా చూసి ఆ సాక్షి భూతి, ఆ సాక్షి అయితే ఏదైతే ఉందో ఆ ఫోర్స్, ఆ గాడ్ ఉన్నాడో, ఆ గాడ్ శక్తి, శివశక్తి, మన ఇష్టం, మనం ఏదైనా సరే మనం పేరు పెట్టుకుంటాం. ఆ